కత్తుల బావి. కొండపల్లిలో ఉన్న కిష్టయ్య అనేవాడు ఒట్టి కొంటె కోణంగి. తన మిత్రులైన తోటి కుర్రవాళ్లను ఆట పట్టించి ఏడిపించడం అంటే వాడికి చాలా సరదా. అందువల్ల కిష్టయ్య తోటివారు వాడిని తమ ఆటల్లో కలుపుకోవడానికి ఒప్పుకునేవారు కాదు. ఒకనాడు ఊరిలోని పిల్లలు కొందరు కొండపల్లి కోటను చూడ్డానికి బయలుదేరారు. వారితో పాటు తాను కూడా వస్తానన్నాడు కిష్టయ్య. కానీ వాళ్ళందుకు ఒప్పుకోలేదు. కిష్టయ్యను వదిలి తాము మాత్రం వెళ్ళిపోయారు. చాలా వరకు శిథిలమైన కొండపల్లి కోట ఒక ఎత్తైన కొండ మీద ఉంది. కోటకు వెళ్లే మార్గం ముళ్ళ చెట్లతోనూ పొదలతోనూ నిండి ఉంది. మిత్రులను కాస్త ముందుకు పోనిచ్చి పొదల మాటున బండల చాటున నక్కుతూ వారిని అనుసరించాడు కిష్టయ్య. కోటలోకి ప్రవేశించాక పిల్లలు అక్కడి కట్టడాలను చూస్తూ అటు ఇటు తిరగసాగారు. తన్ను జట్టులోకి రానివ్వని వాళ్లని భయపెట్టి ఏడిపించాలన్న ఆలోచన కలిగింది కిష్టయ్యకు. దాంతో ఎవరికంటా పడకుండా ఎత్తైన ఆ కోట గోడ మీదకి చేరుకున్నాడు. ఆ గోడ సగానికి పైగా శిథిలమై ఉంది. అక్కడి నుండి చూస్తే కిందనున్న పిల్లలు మరుగుజ్జుల్లా కనపడుతున్నారు. కోట గోడలోంచి ఒక రాయి పెకిలించి దాన్ని పిల్లల మధ్యకు విసిరి వారిని భయపెట్టాలని రాయిని పెకిలించే ప్రయత్నంలో ఉన్న కిష్టయ్య అదుపు తప్పి కోట గోడ మీద నుండి జారిపడ్డాడు. అలా పడ్డవాడు కింద ఉన్న దట్టమైన చెట్ల కొమ్మలను ఒరుసుకుంటూ నేల మీద పడ్డానికి బదులు లోతైన బావిలాంటి దానిలోకి పడ్డాడు. అదే కత్తుల బావి. తాను లోతైన బావిలాంటి దానిలోకి జారిపోతున్నాననే సంగతి గ్రహించిన కిష్టయ్యకు చాలా భయం వేసింది. ఆ భయంతో వాడు వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. చుట్టూ చిమ్మ చీకటి, కీచురాళ్ల రొదల మధ్య ఎప్పటికో తిరిగి స్పృహ వచ్చింది కిష్టయ్యకి. అమ్మో, నేనిప్పుడు ఎక్కడున్నానో అంటూ భయంగా అరిచాడు. నువ్విప్పుడు కత్తుల బావిలో ఉన్నావు అంటూ బదులు వినిపించింది. ఆ సమాధానానికి కిష్టయ్య భయంతో బిగుసుకుపోయాడు. వెన్నులో నుండి చలి పుట్టుకొచ్చింది. చివరికి ఎలాగో నోరు పిగిల్చుకుని, కత్తుల బావా, అదేమిటి? అది సరే, నువ్వెవరు? నువ్వెక్కిడెందుకున్నావు అంటూ అడిగాడు కిష్టయ్య. భయపడొద్దు, నేను నీలాంటివాడినే. నువ్వు ఓ రకంగా ఈ బావిలోకి వస్తే నేనింకో రకంగా ఈ బావిలోకి వచ్చాను. బావిలోకి జారిపడుతున్న నిన్ను నేను చేతులతో పట్టుకుని బావి అడుగును గుద్దుకుని చనిపోకుండా రక్షించాను. నువ్వు సరేనంటే ఈ క్షణం నుండి మనిద్దరం మిత్రులం, సరేనా అంటూ తిరిగి వినిపించింది. సరే అంటూ తల ఊపాడు కిష్టయ్య. మళ్ళీ ఆ చీకటిలో నుండి ఇలా వినిపించింది. ఇప్పుడు మనం కత్తుల బావిలో ఉన్నాం. ఈ కోటను కట్టించిన కొండవీటి రాజులు శత్రురాజులను హతమార్చడానికి ఈ కత్తుల బావిని నిర్మించారు. బావి అడుగున పదునైన కత్తులను నిలబెట్టి బావి పైభాగాన్ని సన్నను వెదిరి తడికెలతో మూసి దానిపై అందమైన పూల మొక్కల్ని అమర్చేవారు. చంపదలిచిన శత్రురాజును సంధికి అంటూ ఆహ్వానించి వనవిహారం పేరిట ఈ బావి దగ్గరికి తీసుకువచ్చి అకస్మాత్తుగా ఈ బావిలోకి తోసేవారు. పైనుండి పడిన శత్రురాజు కిందున్న కత్తులకు గుచ్చుకుని తక్షణం ప్రాణాలు విడిచేవాడట. అంతా విని ఇదంతా నీకెలా తెలుసు అని అడిగాడు కిష్టయ్య. చరిత్ర పాఠాల్లో చదువుకున్నాను, అదే నీకు చెప్పాను. ఇది నిజమని అప్పుడు నేను నమ్మలేదు. కానీ ఈ బావిలో ఏ మూల చూసినా విరిగిన కత్తులు, అస్థిపంజరాలు చూసిన తర్వాత నమ్మక తప్పలేదు అంటూ వినిపించింది. కిష్టయ్యలోని భయం క్రమంగా తొలగిపోయింది. వాడి కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. తన ఎదురుగా ఉన్న బావి గోడను ఆనుకుని తన ఈడే ఉన్న పిల్లవాడు ఒకడు కూర్చొని ఉన్నట్లు గ్రహించాడు కిష్టయ్య. నా పేరు కిష్టయ్య, నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు అమర్ అంటూ బదులు వచ్చింది. అమర్, నాకు చాలా దాహంగా ఉంది. ఎలా? ఈ బావి ఒక పక్క పల్లంగా ఉంది. అందులో వర్షపు నీరు నిలవ ఉంది. అవే తాగాలి. మరి నాకు ఆకలిగా కూడా ఉంది. ఎంత ఆకలిగా ఉన్నా ఇక్కడ తినడానికి ఏమీ ఉండదు అన్నాడు. కిష్టయ్య నీళ్లు తాగి వచ్చి అమర్ పక్కనే కూర్చుంటూ, ఈ రాత్రంతా ఇక్కడే గడపాలంటే చాలా భయంగా ఉంది. తెల్లవారాక నన్ను వెతుకుతూ ఎవరన్నా ఇటు వచ్చేదాకా మన సంగతి ఇంతేనా అన్నాడు. నేనుండగా చీకటి గురించి నీకు భయం లేదు. ఇకపోతే ఈ బావి అనేది ఒకటి ఉన్నదని ఎవరికీ తెలియదన్న నమ్మకం. తెలిసి ఉంటే నీకన్నా ముందే నా వాళ్లే వచ్చి ఉండేవాళ్ళు. అయినా గాని నీ అదృష్టం బాగుండి నీ మనుషులు ఇటుగా వస్తే నువ్వు ప్రాణాలతో బయటపడవచ్చు. లేదంటే నీకు నువ్వుగా బయటపడే ప్రయత్నం చేయక తప్పదు అన్నాడు అమర్. అమర్ మాటలతో ఆలోచనలో పడ్డాడు కిష్టయ్య. తాను కొండపల్లి కోటకు వచ్చినట్టుగాని
కోట గోడ మీద నుంచి జారి బావిలోకి పడినట్టు గాని ఎవరికీ తెలియదు కదా. మరింక తన్ని వెతుక్కుంటూ ఎవరొస్తారు? నేనుగా బయటపడే మార్గం లేదా అనే ఆలోచనలతో నిద్రలోకి జారుకున్నాడు కిష్టయ్య. ముఖానికి సూర్యకిరణాలు తగలడంతో నిద్రలేచాడు కిష్టయ్య. ఒక్క క్షణం పాటు తానేదో భయంకరమైన కల కంటున్నట్టు తోచింది గాని లోతైన బావి, ఎదురుగా అమర్, బావి నలుమూలల ఎముకలు కపాలాలు ఉండడం చూసి వాడు యథార్థం గ్రహించాడు. అమర్ వంక దీనంగా చూస్తూ, ఇక్కడ నుండి మనం బయటపడ్డం ఎలా? పెద్దగా కేకలు వేద్దామా? మన కేకలు విని ఎవరన్నా రావచ్చు అన్నాడు ఆశగా. ఇది ఎంత లోతైన బావో చూసావు కదా. మనం ఎంత పెద్దగా కేకలు వేసినా ఎవరికీ వినిపించవు. నీకంటే ముందుగా ఈ బావిలో పడ్డవాడిని నేనే కదా. అప్పుడు నేను ఎన్ని కేకలు వేశానో, ఎంతగా ఏడ్చాను. అయినా నా కోసం ఎవరూ రాలేదు. అయితే ఎలా? అందుకు ఒకే దారి ఉంది. దానికి ఎంతో పట్టుదల, ఓర్పు కావాలి. ఈ బావి గోడలను కొండరాళ్లతో కట్టారు. రాళ్లలో కొన్ని దీర్ఘచతురస్రాకారంగా ఉన్నాయి. కాలం గడవడం వల్ల రాళ్లు పట్టు తప్పాయి. అలా అని ఊరికే ఊడి రావటం లేదు. మనం అడుగుకొకటిగా దీర్ఘచతురస్రంగా ఉన్న రాళ్లను పెకిలించి తిరిగి వాటిని సగం లోపలికి సగం బయటికి ఉండేలా అమర్చి మెట్టులా తయారు చేసుకోవాలి. ఇలా మెట్లను బావి పైదాకా కట్టుకుని బయటపడొచ్చు అన్నాడు అమర్ నమ్మకంగా. చాలా కష్టమైన పని. అయినప్పటికీ వేరే మార్గం కనిపించటం లేదు. రాళ్లను పెకిలించడానికి మన దగ్గర ఏ సాధనమూ లేదు కదా అన్నాడు కిష్టయ్య. ఇది కత్తుల బావి అని చెప్పాను కదా. సగం విరిగిన కత్తి ఒకటి నాకు దొరికింది. తుప్పు పట్టిన దాని పిడి, కత్తి రెండూ బలంగానే ఉన్నాయి. అది చాలు మనకు. కిష్టయ్య, అమర్ ఇరువురూ కలిసి ఆ క్షణం నుండే పని మొదలుపెట్టారు. తన్ను వెతుకుతూ ఎవరన్నా వస్తారన్న ఆశతో మధ్య మధ్యలో పని ఆపి పైకి చూడసాగాడు కిష్టయ్య. ఏకదీక్షగా పనిలో నిమగ్నమయ్యాడు అమర్. మొదటి మెట్టు కట్టారు. దానిమీద నిలబడి రెండో మెట్టు కట్టారు. అలా 10 మెట్లు కట్టాక ఆకలి వేస్తోంది అంటూ నీరసంగా చతికిలబడ్డాడు కిష్టయ్య. నిజమే, కానీ అలా చతికిలబడితే ఆకలి తీరదు కదా అంటూ కిష్టయ్యను ప్రోత్సహిస్తూ మెట్లు కట్టే పని కొనసాగించాడు అమర్. బావికి మెట్లు కట్టే పని అంత త్వరగా పూర్తి అయ్యేది కాదు కదా. పగలల్లా పనిచేసి రాత్రికి ఒళ్ళెరగని నిద్రపోతున్నాడు కిష్టయ్య. ఆకలి, దప్పిక, నిద్ర అన్నీ మరిచి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాడు అమర్. 3వ నాటి సాయంత్రానికి మెట్ల మీదుగా పైకి ఎక్కి బావి అంచున అందుకున్నాడు కిష్టయ్య. ప్రాణం మీది తీపితో లేని ఓపిక కూడదీసుకుని శరీరాన్ని పైకి లేపి ఒడ్డున పడ్డాడు. కిష్టయ్య ఒడ్డుకు చేరడం చూసి ఆనందంగా నవ్వాడు అమర్. బయటికి రా అంటూ అమర్కి చేయి అందించాడు కిష్టయ్య. ఆహా, నేను రాలేను బాధగా అన్నాడు అమర్. ఎందుకని? నా మీద కోపమా? అమాయకంగా అడిగాడు కిష్టయ్య. అది కాదు, 4 ఏళ్లుగా నేను ఈ బావిలోనే ఉంటున్నాను. నా శరీరం బావి అడుగున ఇసుక మేటతో కప్పబడి ఉంది. దాన్ని వదిలి నేను రాలేను. అంటే నువ్వు దెయ్యానివా? అవును, దెయ్యాన్నే. ఏవో ఆస్తి తగాదాలు ఉండి మా నాన్నగారి మిత్రులు కొందరు నన్ను మాయమాటలతో ఇక్కడికి తెచ్చి ఈ బావిలోకి తోసి వెళ్ళిపోయారు. ఈ బావిలోంచి బయటపడాలని ఎంతగానో అరిచాను, ఏడ్చాను. చివరికి ఆకలితో మరణించాను. నువ్వు ఈ బావిలోకి పడగానే నువ్వు నాలాగే చావనున్నావని గ్రహించాను. దయ్యంగా మారిన నాకు మనిషిగా లేని బుద్ధి, బలం వచ్చాయి. నువ్వు, నీలాంటి వారు మరొకరు నాలా మరణించరాదని ఆలోచించి బావికి మెట్లు కట్టాను. అయితే నువ్వు మంచి దయ్యానివి. నీ మేలు ఈ జన్మకు మరిచిపోను అని ఇంటిదారి పట్టాడు కిష్టయ్య. కాలక్రమేణా ప్రభుత్వ అధికారులు కొండపల్లి కత్తుల బావిని పూడ్చివేశారు. కనుక ఇప్పుడు కొండపల్లి కోట ఉన్నా ఆ బావి మాత్రం లేదు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.